నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు సార్. రాజు దగ్గరికి వెళ్దాం. జమిలి వార్త నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. పార్లమెంటు సమావేశంలో ఏం జరుగుతుందని ఒక్కొక్క నేతలో టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులుగా బీఆర్ఎస్లో కనిపించినటువంటి ఎలక్షన్ మూడ్ దాదాపుగా కనిపించినటువంటి పరిస్థితి. ముందే అభ్యర్థులు ప్రకటించడం కొంతవరకు వివాదాలకు, కొంతమంది అసహనానికి కారణమైతే, ఇక ఈ నేపథ్యంలో కొంతమంది కూడా దానిపై రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలు ఆలస్యం అయితే టికెట్ వస్తుందో రాదని కూడా సిట్టింగ్లో ఒక రకమైనటువంటి టెన్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు జనవరిలోనైనా ఎన్నికలు జరుగుతాయా లేదా అని కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ నష్టం అనే భావనలో బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి. పార్లమెంటు సమావేశాల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక మంత్రి కూడా కేటీఆర్ దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో ఒక జాబితానైతే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం అయితే జమిలీ ఎన్నికల వైపు అడుగులేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టికెట్లు ప్రకటించిన ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిలో అయితే ఒక కలవరం అయితే మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భావిస్తా ఉన్నారు, ఇప్పటికి అయితే ఎలక్షన్ లో ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అనే చర్చ అయితే ఎమ్మెల్యేలో నడుస్తా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా జమిలీ ఎన్నికలపై సీరియస్ గా ఆలోచిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు, నియోజకవర్గాల్లో కేసీఆర్ టికెట్ ప్రకటించిన వెంబడే వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్లి వాళ్ళ క్యాడర్ తో పాటు కొందరైతే ర్యాలీలు కూడా తీయడం జరిగింది. ప్రచారం స్టార్ట్ చేశారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. అయితే ఒక్కసారిగా ప్రచారాన్ని ఆపివేయడం జరిగింది. గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే పార్టీలో ఎన్నికల మూడ్ అనేది ఒక్కసారిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ 18వ తేదీ నుండి కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కనుక రాజ్యాంగ సవరణ చేసి జమిలీ ఎన్నికల వైపు వెళ్తే ఖచ్చితంగా ఆ ఎన్నికలు ఇంకొక 6 నెలలు కానీ లేదంటే 5 నెలలు కానీ సమయం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అలా పడితే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది అనే భావనలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ పెద్దలు కూడా అదే ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పటికే మనం అభ్యర్థులను ప్రకటించి చేసామా అంటే కేంద్రం ఏం చేస్తుందో మనం దాన్ని పసిగట్టలేకపోయామని కూడా చాలా మంది తమ అంటే పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే టికెట్ ఆశావాహులు ఉన్నారో ఆల్రెడీ ఇప్పటికే చెప్తా ఉన్నారు, నియోజకవర్గాల్లో అసమ్మతులు ఉన్నాయి, టికెట్ మాకే ఉంది ఇప్పటికి ప్రకటించినా కూడా అని చెప్పి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరి ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టుగా ఈ కేంద్ర వ్యవహారం ఉంది అని కూడా వీళ్ళందరూ భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ ఇలా చర్చించుకున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చిట్ చాట్ నిర్వహించాడు ప్రగతి భవన్ లో. అలా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక డిసెంబర్ లో ఎన్నికలు జరగాలంటే అక్టోబర్ 10 లోపు షెడ్యూల్ కనుక రాకుంటే అంటే డిసెంబర్ లో ఎన్నికలు జరిగేది కష్టమే అనే భావన కూడా కేటీఆర్ రావడం జరిగింది. అదే విధంగా ఎన్నికలు కూడా ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుత వాతావరణం చూస్తే కనిపిస్తుంది అని చెప్పి కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయితే జరిగే పరిస్థితి లేదు అనే విషయానికి అయితే వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి పార్టీ అభ్యర్థులు మాత్రం ఒక అయోమయం అయితే నెలకొని ఉంది. టికెట్ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి కూడా వాళ్ళందరూ భావిస్తా ఉన్నారు. ఇంకొందరు అయితే ఇదే టికెట్ ఏదైతే మాకు ప్రకటించారో ఆ టికెట్ అదే ఒకవేళ ఎన్నికల ఆలస్యమైనా కూడా అప్పటికి మాకు ఉంటుందా, లేదంటే మళ్ళీ కొత్త జాబితా వస్తుందా అనే ఇలాంటి చాలా ప్రశ్నలు వాళ్ళందరిలో కూడా తలెత్తా ఉన్నాయి. పార్టీలో అయితే ఒక కన్ఫ్యూజన్ అనే వాతావరణం అయితే నెలకొని ఉంది. అవన్నింటినీ పటాపంచలు చేయడానికి ఈ రోజు మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ అయితే నిర్వహించడం జరిగింది. అందులో చెప్పడం జరిగింది ఖచ్చితంగా జమిలీ లాభం చేకూరుతుందన్న విధంగా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదే విధంగా జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రత్యేకంగా వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా సీట్లు తగ్గకుండా గెలుచుకుంటాము అని చెప్పి ఆయన ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇదంతా మేకపోతు గాంభీర్యంగానే చెప్తా ఉన్నారని చెప్పి కూడా కొన్ని బయట విశ్లేషకులు కూడా విశ్లేషిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, దీనికి తోడు ఆలస్యమైన కొద్దీ అది పార్టీకి నష్టం చేకూరుతుంది అని చెప్పి కూడా చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం చెప్తా ఉన్నాను ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. కానీ ఏది ఏమైనా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన సమావేశాల్లోనే తెలియనుంది. ఎందుకంటే ఆ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ జమిలీ ఎన్నికల వైపుగా అడుగులేసి దానికి సంబంధించి ప్రక్రియ మొదలు పెడితే పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా ఆ జమిలీ ఎన్నికలు ఒకవేళ పూర్తిగా దేశవ్యాప్తంగా జమిలీ జరగకపోయినా సెమీ జమిలీ
10-12 రాష్ట్రాలతో కలిపి పార్లమెంట్ తో కలిపి పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇలా జరిగినా కూడా దాదాపు ఇప్పటికైతే ఎన్నికలు జరిగే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ జమిలీ జరగకపోయినా ఇప్పటికిప్పుడైతే ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని మరికొందరు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కనీసం జనవరి నెలలో అయినా ఎలక్షన్లు వస్తాయా లేదా, అసలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి పార్టీలో అయితే ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది రాజశేఖర్. రాజు ఇంకోటి ప్రధానంగా కేటీఆర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది అందులో నిజం లేదు అవాస్తవం అని కూడా ఆ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక అయోమయ పరిస్థితి అయితే ఖచ్చితంగా అభ్యర్థుల నేతల్లో ఉంది. ఓవైపు బీఫామ్కి సంబంధించినటువంటి డౌట్ ఇలా ఉంటే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఖర్చుకు సంబంధించి కూడా వారు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణపై కొంతవరకు అధిక భారం పడుతుంది అన్నటువంటి ఆందోళన కూడా ఉంది. సో ఇవన్నిటిలో చెక్ పడాలంటే పార్లమెంటు సెషన్స్కి సంబంధించినటువంటి కానీ ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది కాదని కూడా చెప్తా ఉన్నారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దానికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయా? కాకపోతే కేటీఆర్ ఈ రోజు ఆ మీడియాతో జరిగిన చిట్ చాట్ లో మాత్రం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి పార్టీ లైన్ గానే తీసుకోవచ్చు అని చెప్పి కూడా చాలా మంది భావిస్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఎంతో కొంత సమాచారం ఉంటుంది. కేంద్రంలో జరిగే అంటే కొన్ని అంతర్గత విషయాలు కూడా చాలా మంది సో వాళ్ళకి ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉంటారు కాబట్టి కొన్ని తెలుస్తా ఉంటాయని చెప్పి కూడా కొందరు విశ్లేషిస్తా ఉన్నారు. అంటే కేటీఆర్ నోటి నుండే వచ్చింది కాబట్టి ఏప్రిల్ మే నెలలో ఎలక్షన్ చెప్పి అంటే దాదాపు ఆ విధంగానే ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అది పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది ఇక్కడ. సో అది బీజేపీకి ప్లస్ అవుతుందని చెప్పి కూడా కొందరు భావిస్తా ఉన్నారు. సో అంటే బీఆర్ఎస్ పార్టీ నష్టం కలిగితే బీజేపీకి ప్లస్ అవుద్దా, ఓవైపు కాంగ్రెస్ ప్లస్ అవుద్దా అని చెప్పి ఇప్పటికే లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా సో ఆసక్తిగా చూస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఇప్పుడు అనౌన్స్ చేసిన టికెట్లు ఆ విధంగానే కొనసాగిస్తారా, ఇప్పుడు మారుస్తారా, అంటే బీఫామ్ చివరిగా వాళ్ళకే వస్తుందా లేదా, సో అనేది మాత్రం ఒక అయితే $1 మిలియన్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది. ఒకవేళ పార్లమెంట్ లో కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు మహిళా బిల్లు అదేవిధంగా జమిలీ ఎలక్షన్ లకు సంబంధించి బిల్లు మాత్రం రాజ్యాంగ సవరణ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ టికెట్లు మారవలసి ఉంటుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా టికెట్లు మార్చే అవకాశం అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తా ఉంది. కానీ ఇవన్నీ ఇలా జరగాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇక మీరు చెప్పినట్టు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మనకైతే కేటీఆర్ అంటే చిట్ చాట్ లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు, కానీ ఎక్కడ కూడా మీడియా ముందు చెప్పలేదు కాబట్టి చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు అయితే సో వాటిని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇప్పటికైతే ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఒకవేళ అంటే సాధారణంగా అంటే సమయం ప్రకారం ఎలక్షన్ జరగాలన్నా కూడా అక్టోబర్ 10 నాటికి షెడ్యూల్ రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు షెడ్యూల్ వచ్చే పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదన్న వ్యాఖ్యలను అయితే ఉటంకించినట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎన్నికల మూడ్ అయితే స్పష్టంగా అయితే కనిపించడం లేదు. ఒక వారం రోజులుగా మాత్రం స్తబ్దుగా ఉన్నారు. ఎవరికి వారు నియోజకవర్గాల నుంచి కూడా నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది తీర్థయాత్రకు వెళ్లారు, కొంతమంది ఫారెన్ కు వెళ్ళడం జరిగింది. సో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు. నియోజకవర్గాల్లో ప్రచారం మాత్రం ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు రాజశేఖర్. రైట్. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎలక్షన్స్ సంబంధించి షెడ్యూల్ వాయిదా పడినా లేకపోతే సెషన్స్ వరకు ఆగి జూలై ఎన్నికల్లో ఒకవేళ ఒకేసారి అయితే కనుక ఖచ్చితంగా ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇప్పటికే చాలా వరకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా ఈ అభ్యర్థికి వద్దు ఇంకోళ్ళకి ఇవ్వండి లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను బాహాటంగానే చాలా వరకు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అభ్యర్థులు మార్చాలని వారు జరిగిన సమావేశాల్లో వారు గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఈసారి ఎక్కువ బీఆర్ఎస్ సొంత కార్యకర్తల నుంచి సొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంతవరకు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని మనం భావించాల్సిన అవసరం అంటారు. ఖచ్చితంగా పార్టీకి అయితే కొద్ది మేర నష్టం కలిగించే అవకాశమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టికెట్ రాని వాళ్ళని చాలా మందిని ఇప్పటికే బుజ్జగించారు. మంత్రి కేటీ గాని, మంత్రి హరీష్ రావు గాని, ఎమ్మెల్సీ కవిత గాని, ఓవైపు సీఎం కేసీఆర్ గాని వాళ్ళందరినీ బుజ్జగించడం జరిగింది. ఇప్పుడు ఆ బుజ్జగింపులన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి అన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి అయితే మింగుడు పడడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా ఎక్స్టెండ్ అయితే ఇంకా ప్రొలాంగ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా రావడం జరిగింది. ఎంత ఎలక్షన్లు అంత ప్రతి నెల 2% చొప్పున బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేర్ అనేది తగ్గుతుంది రాష్ట్రంలో అని చెప్పి కొన్ని ప్రైవేట్ సర్వేలు కూడా ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరిగింది. అంటే ప్రతి నెల 2% చొప్పున బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేరింగ్ తగ్గిపోతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాయి. అంటే దాదాపు ఇంకొక 4-5 నెలల నుంచి ఒక 5 నెలలు కూడా పోస్ట్ పోన్ కూడా ఒక 10% వరకు కూడా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి కూడా లెక్కలు వేస్తా ఉన్నారు. ఇట్లా తగ్గడం ఖచ్చితంగా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మరోవైపు భావిస్తా ఉన్నారు. కానీ
ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయి అనే ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. సో ఈ క్లారిటీ రావాలంటే మాత్రం 18వ తేదీన ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలోనే ఈ విషయం అయితే స్పష్టం కానుంది. మరోవైపు ఒకవేళ వీళ్ళందరూ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో చెప్పేది మాత్రం ఎంత ఆలస్యమైన ఎలక్షన్ లో ఎంత ఆలస్యం అవుతున్న కొద్దీ పార్టీకి మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే చర్చించుకుంటా ఉన్నారు.